రూతు గ్రంథం రెండో అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు ధ్యానించుకుని యవనస్తుల కోరికను ముగించుకుందాం. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడుండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయస్. ఇక్కడ నయోమి తన గుణవంతురాలైన రెండవ కోడలు రూతు కలిసి ఇశ్రాయేలు దేశానికి వచ్చారు. తమ ఇంటికి తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ నయోమి పెనిమిటి పేరు ఏం పేరు? ఎలీమెలెకు కదా. పెనిమిటి అంటే భర్త. నయోమి భర్త పేరు ఎలీమెలెకు. ఎలీమెలెకుకి బంధువుడు ఒకడు. అతడు చాలా ఆస్తిపరుడు కదా. అయితే అతడు ఎలీమెలెకు వంశపు వాడి ఉండను. అతని పేరు బోయజు. సో బోయజ్ ఎటువంటి వాడంటే మొట్టమొదటిగా ఎలీమెలెకుకి బంధువుడు, రెండవది చాలా ఆస్తిపరుడు. ఏ ఆస్తి? భూసంబంధమైన ఆస్తి కలిగిన వాడు. అతని పేరు బోయజ్ కదా. ఆస్తులు లేకపోతే వ్యక్తులు రెండు రకాలుగా ఉంటారు. ఒకటి పరసంబంధంగా, రెండోది భూ సంబంధంగా. ఒకటి ఆత్మ సంబంధంగా, రెండోది శరీర సంబంధంగా ఉంటుంది. ఓకేనా? మన జీవితాలు కూడా ఎన్ని రకాలు? రెండు. ఒకటి ఏంటి? భూ సంబంధం. రెండోది మొట్టమొదటిగా మనం భూ సంబంధులము, శరీర సంబంధులము. పరలోక స్వాస్థ్యం మనకి లేదు. అయితే మనకి పరలోక స్వాస్థ్యాన్ని ఇవ్వగలిగే బంధువుడు ఒకడు ఉన్నాడు. ఆయన చాలా ఆస్తిపరుడు, ఐశ్వర్యవంతుడు కదా. అది చూడండి, 2 కొరింథీ 8:9. త్వరగా చదవండి. 2 కొరింథీ 8:9. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ఎవరంట? ధనవంతుడు. కానీ ఇక్కడ ఎలా కనపడుతున్నాడు? దరిద్రుడిగా కనపడుతున్నాడు కదా. ఆయన ఎవరు? ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడు. ఎందుకంటే ఇంకా చదువు అంటే మీ నిమిత్తం ఏమయ్యాడు? ధనవంతుడు. అంటే ఏ ధనం ఉందంటే ఆయన దగ్గర? మహిమైశ్వర్యం ఉంది ఆయన దగ్గర. ఇంకో మాటలు చెప్పాలంటే 24 కీర్తన 24 మొదటి వచనం చూడండి. 24 మొదటి వచనం. కీర్తన భూమియు దాని సంపూర్ణత, లోకమును యెహోవాయే. భూమి దాని సంపూర్ణత, లోకము అంటే అంతా కనిపించేది, కనపడింది అంతా కూడా ఎవరిదంటే యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచను. కనుక మహిమైశ్వర్యం కలిగిన వాడు. భూమిని ఎలా సృష్టించాడు? మహిమ దివ్యశక్తితో సృష్టించాడు. దివ్యశక్తి మాటలో కూడా ఉంది. దేవుడు కలుగునుగా కంటే ఏమవుతుంది? ఐశ్వర్యం కలిగిపోదు. మనం కలగమంటే కలుగుతుందా కదా. మనిషిని రా అంటే వస్తాడా? ఎందుకు వస్తాం? అయితే దేవుడు చెప్తే రాడు. ఒకవేళ రాలేదనుకో ఏమంటాడు? సరే ఇక్కడికి రావు కదా, అక్కడికి రా అంటాడు. ఇక్కడికి రాకపోతే ఎక్కడికి రమ్మంటాడు? అక్కడికి వచ్చి అంటాడు. కాబట్టి అందుకనే దేవుని మాటకి ఏం చేయాలి మనం? భూమి ఆకాశాలు లోబడుతున్నాయి, లేనివన్నీ వచ్చేస్తున్నాయి. కాబట్టి ఆయన మహిమైశ్వర్యం కలిగిన వాడు. ఆయన అంటే ఈ ధనవంతులు ఇంకెవరు లేరు. ఇహమందు లేరు, పరమందు లేరు. యేసు తప్ప వేరొకరు ఐశ్వర్యవంతులు లేనే లేరు కదా. అది కాబట్టి ఆ పరలోకపు ఐశ్వర్యాన్ని
భూలోకంలో ఎవ్వరూ ఇవ్వలేనటువంటి ఐశ్వర్యాన్ని మనకి ఇవ్వటానికి, ఆ ఐశ్వర్యాన్ని అనుభవించటానికి, నిత్య జీవం ఇవ్వటానికి. ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యము తాత్కాలికంగానే పనికొస్తుంది. ఈ శరీర జీవితము అంతలో కనబడి అంతలో మాయమైపోతుంది. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడిపోతుందో ఈ శరీరం బతుకు తెలియదు. కాబట్టి ఇక్కడ ఉన్న ఐశ్వర్యము, అందుకని దేవుని దృష్టిలో ఇది ఐశ్వర్యం కాదు. ఈ లోకంలో దేవుని నమ్ముకున్న వారందరినీ ఏమంటాడంటే మీరు దరిద్రులు కావాలంటాడు. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు ఏమయ్యాడు? దరిద్రుడయ్యాడు. పాత నిబంధనలో భౌతికమైన ఐశ్వర్యాన్ని చూపించాడు. కొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన, పరసంబంధమైన, శాశ్వతమైన ఐశ్వర్యాన్ని చూపిస్తున్నాడు. దాన్నే వాగ్దానం చేస్తున్నాడు. అయితే దీన్ని పోలి దాన్ని మనం సంపాదించుకోవాలి. దేన్ని పోలి? పాత నిబంధనలో ఉన్న సాదృశ్యాన్ని బట్టి కొత్త నిబంధనలో ఉన్నదాన్ని స్వతంత్రించుకోవాలి. పాత నిబంధనలో రూత్ని ధనవంతుడిగా చేసింది, రూత్ యొక్క బ్రతుకును మార్చింది. ఆమె విధవరాలుగా ఉంది. ఎప్పుడైతే బోయాజు పెళ్లి చేసుకుంటాడో అప్పుడేమైంది? తన ఐశ్వర్యంలో ఏమైపోయింది? పాల్గొంది కదా. అందుకనే ఇక్కడ చూడండి, రోమేలకు రాసిన పత్రిక 8:17 త్వరగా చదవండి. రోమా 8:17. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా శ్రమపడిన వారమైతే మహిమ పొందుటకు పడిన ఎడల తోడి వారసులము. క్రీస్తు తోడి వారసులు. ఇప్పుడు బోయాజుని పెళ్లి చేసుకుంటే రూత్ ఏమవుతుంది? తోడు. ఆమె మొట్టమొదటిగా విధవరాలు, పరదేశరాలు కదా. ఇప్పుడు ఆ సిటిజన్షిప్ రావాలంటే ఏ పౌరసత్వం? ఇస్రాయేల్ పౌరసత్వం రావాలంటే బోయాజుని పెళ్లి చేసుకోవాలి. కాబట్టి తన తోడి ఐశ్వర్యవంతురాలు కావాలంటే పెళ్లి కావాలి. పెళ్లి కావాలంటే ఇప్పుడు విధవరాలని ఎలాగంటే అలా చేసుకోవటానికి వీలు లేదు. అది సమీప బంధువు ఏం చేయాలంటే బంధు ధర్మాన్ని చేయాలి. ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలి? బంధు ధర్మాన్ని చేయాలి. కాబట్టి అట్లాగే మనం కూడా పాపులం కదా. మనం కూడా పాపులం. మన భర్త ఎవరు? యేసు. మన భర్త యేసు ప్రభు కాకముందు సాతాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు? బంధు ధర్మాన్ని నెరవేర్చడానికి. అట్లా నెరవేర్చి మనల్ని అందరినీ కూడా తన తోడి వారసులుగా చేసుకోవటానికి, మహిమైశ్వర్యాన్ని ఇవ్వటానికి, తన వంటి జీవితం మనకి ఇవ్వటానికి, తన వంటి దేహం మనకి ఇవ్వటానికి, మహిమ దేహాన్ని ఈ లోకానికి వచ్చి తన శరీరములో పాపానికి శిక్ష విధించి రక్తముగా చనిపోయి తిరిగి లేచిన వెంటనే శిలువ వేయబడినప్పుడు మన పాపం పరిహారం ఉంది. తిరిగి లేచినప్పుడు సాతానిక అధికారం కోల్పోయింది. అంటే మన పాతోడు ఏమయ్యాడు? వాడు చచ్చాడు. అదే వాడి నుంచి ఇప్పుడు ఏం చేశాడు? మనల్ని విడిపించాడు. ఎట్లా విడిపించాడు? తన ప్రాణాన్ని పెట్టి తన రక్తం చేత మనల్ని విడిపించాడు. ఓకే. ఇప్పుడు మన భర్త ఎవరు? యేసు ప్రభు, మహిమైశ్వర్యం కలిగినవాడు. ఆయన మహిమైశ్వర్యంలో మనం కూడా ఏం చేస్తున్నాం? పాలు పొందుతున్నాం కదండి. అది ఈ లోకంలో అక్కడక్కడ రుచిస్తాడు. మరీ ఇబ్బందులు ఉన్నప్పుడు ఎలా సప్లై చేస్తాడో అది అనుభవించిన వారికి తెలుస్తుంది. అందుకనే ప్రభుత్వం మంచి సంబంధం కలిగి ఉండేది నేర్చుకోవాలి. సో కొన్నిసార్లు సంబంధంలోకి తీసుకురావటానికి కూడా కొన్ని ప్రతికూల పరిస్థితులు అనుమతించి తన వైపు తిరిగిన తర్వాత అప్పుడు అటువంటి అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. అందుకని యేసు ప్రభుకి యెషయా 9:6 ఏం పేరు పెట్టాడు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి. అంటే పాత నిబంధనలో ఉన్న దేవుడు ఏమై ఉన్నాడో, ఏ గుణలక్షణాలు కలిగి ఉన్నాడో అవే
కొత్త నిబంధనలో యేసు ప్రభు కూడా అంటే ఇద్దరు ఒకటైన అర్థం. అప్పుడు యెహోవా, ఇప్పుడు ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు రక్షించటానికి వచ్చాడు, అప్పుడు సృష్టించటానికి వచ్చాడు. ఇప్పుడు అప్పుడు ప్రకృతి సంబంధమైన సృష్టి, ఇప్పుడు ఆత్మ సంబంధం. సత్యన దాన్ని ఆత్మల్ని బ్రతికించడానికి వచ్చాడు. ఎందుకంటే సమస్త ఆత్మలకు దేవుడు. సో ఆయనకు కావలసిన ఆత్మలు కానీ శరీరం కాదు. ఓకేనా? సో కాబట్టి అలాగా రూతుకి ఎవరు దొరికారు? నయోమి పెనవటికి బంధువుడు ఒకడు ఉన్నాను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉన్నాడు. వాని పేరేంటి? బోయజు. తర్వాత మోయాబీరాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగి వేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. ఇప్పుడే ప్రయాణం చేసి నడిచి వచ్చారు. ఎవరు? రూతు, నయోమి. వెంటనే ఏం చేస్తుందంటే అత్తమ్మని నయోమిని బాధ పెట్టట్లేదు. నువ్వు వెళ్ళి పనిచేసి తీసుకురా, బియ్యం తీసుకురా, వడ్లు తీసుకురా అంటుందా? అమ్మ నయోమి, అత్తమ్మ నేను ఇంట్లో ఉండు, నేనేం చేస్తాను? పొలంలో ఎవరైతే కటాక్షిస్తారో, ఎవరైతే నాకు అనుగ్రహం ఇస్తారో వారి పొలంలో నేను పరిగా మనదంతే. మనకి పొలం లేదు, ఇప్పుడు పంట లేదు, మనం ఏం చేయాలి? ఏరుకోవాలి అని చెప్పినప్పుడు వెంటనే అంటే రూత్లో ఉన్న గుణలక్షణం ఏం చెప్పండి? అత్తమ్మని పెద్దవారిని చూసుకోవటం, ఎంత స్వస్థ బుద్ధి కలిగి ఉందో, ఎంత సుగుణం కలిగి ఉందో చూడండి. ఇంట్లో ఖాళీగా ఉండదు కదా. పరిగా వేరుకోవటం రెండు రకాలు. ఒకటి ఆత్మ సంబంధమైంది, రెండోది భూ సంబంధమైంది కదా. ఇప్పుడు పరిగ ఎందుకు వేరుకుంటుంది? రాహుల్, భోజనం అంతే కదా. భోజనం పరిగ అంటే ఒడ్లో వారు గోధుమలో ఏముంటాయి, ఎవరు ఉంటాయి. ఓకే అండి. ఇప్పుడు మనం అది ఒక రకమైతే ఆత్మ సంబంధమైంది దేవుని వాక్యం కదా. ఈ పొలం ఎవరిది? యేసు ప్రభుది. ఈ పొలం యేసు ప్రభుది. ఈ పొలంలో మనం ఏం చేయాలి? ఏరుకోవాలి. ఏరుకుని మన సుగుణాలు చూసిన తర్వాత సుగుణాలని ఎవరికి చూపించాలి? ఇక్కడే చూపించాలి. అంతకుముందు సుగుణాలు లేవు. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత పాపాలు క్షమించి నూతన స్వభావం, నూతన ఆత్మని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ దీన మనసు అనేది రావాలి, చురుకుదనం అనేది రావాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇదిగో నేను లోకంలో పరిగెరుకుంటున్నాను, పొట్ట తిప్పల కొరకు పరిగెరుతున్నాను. అది అవి అమెజాన్లోనో ఆ దాంట్లోనో లేకపోతే ఇంకెక్కడో ఏదో ఒక పని చేసుకున్నాను, అంతేనా? అదే. అయితే రెండోది, ఇక్కడ మీటింగ్ ఉంది, దేవుడు మాట్లాడుతున్నాడు, రావాలి. వచ్చి ఏం చేయాలి? పరిగెరుకోవాలి. దేవుని వాక్యం అనే పరిగెరుకోవాలి. వర్తమానంలో నుండి పరిగెరుకోవాలి. వర్తమానంలో నుండి ఆ తలంపులు ఏం చేయాలి? తీసుకోవాలి. తీసుకుని ఏం చేయాలి? ఆచరించాలి. లేకపోతే ఆ సుగుణం లేకపోతే, దేవుని వాక్యం అనే వేరుకోవాలనే ఆశ లేకపోతే మనం సోమరితనం కలిగి. ఇది నిరంతరము సిద్ధపరిచేది, జీవింపజేసేది. అది అది చెయ్యాలి. అది చేసినంత మాత్రాన్ని దీన్ని ఏం చేస్తున్నాం? మరి ఎక్కువగా ఈ రోజుల్లో యూత్ అంత నిర్లక్ష్యం చేస్తున్నారు. అంతకుముందు యూత్ ముందుండేవారు అన్నింటిలో. నేను కూడా యూత్ ఉన్నప్పుడు అప్పుడు చూసేవాడు, అందరూ కూడా ముందు రెడీగా ఉండేవారు. భక్తి అంటే భక్తి అంతే. ఓకే, యేసు ప్రభువుని నమ్మాం, మారుమనసు పొందాం, అంతే. ఇక వెనకటి శరీర సంబంధమైన వాటి జోలికి పరిశుద్ధుల సహవాసంకి వెళ్ళాం. మీటింగ్ ఉందా? వెళ్ళాలి. ప్రతిరోజు మీటింగ్ ఉండాలి. స్పెషల్ మీటింగ్లు పెడతారు, ఈ మీటింగ్లు ఆ మీటింగ్లు పెడతారు. దీనికే సరిగ్గా రాకపోతే మనం ఇంకేం స్పెషల్ మీటింగ్లు పెట్టుకుంటాం? ఇక్కడ రోజు స్పెషల్ మీటింగ్, రోజు దేవుడు బైబిల్లోని సంగతులన్నీ తెలియజేస్తున్నప్పుడు చురుగ్గా వచ్చి ఏం చేయాలి? రావాలి.
ఒకవేళ ఎవరైనా ఉంటే, పెద్దవారు ఎవరైనా ఉంటే, రాలేని వారు ఉంటే, అమ్మమ్మ నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళి అదేంటి మీటింగ్ ఉంది, వాక్యం వినేసి వస్తాను, దేవుడు ఏం మాట్లాడతాడు విని వస్తాను, ఆత్మ సంబంధమైన ఆహారాన్ని సమకూర్చుకుంటాను అని అని వేరుకురావాలి. వేరుకొచ్చి వీలుంటే ఇతరులకు కూడా మనం చెప్పాలి. ఆమె ఎవరి కొరకు పనిచేస్తుంది? తన కొరకు, అతనికి. ముందు ఎవరికి ప్రాధాన్యత ఇస్తుంది? నయోమికి విశ్రాంతి ఇచ్చేస్తుంది ఈమె. అప్పుడు ఇక్కడ ఏముంది? యెహోవా నాకెంతో బాధ కలుగజేసిన ఉంది. ఇప్పుడు ఏమవుతుందండి? ఎంతగా శ్రమ పడిందో అంతగా ఏమవుతుంది? కోడల ద్వారా చూడండి. ఆడపిల్లలు అంటారు కదా, ఆడపిల్లలు ఎంత చేయగలరో చూడండి. సుగుణం ఒకటి ఉంటే చాలండి, దేవునికి అనుకూలమైన జీవితం ఉంటే చాలండి. ఇప్పుడు ఆడపిల్ల అని లేదు, మగపిల్ల, ఎవరైనా చేయొచ్చు. అందరికీ ఎటువంటి సుగుణం ఉండాలి. నేను ఖాళీగా ఉండొద్దు. ఏం చేయాలి సార్? ఖాళీగా ఉండొద్దు. మా నాన్న వెళ్తారు, నేను ఇంట్లో పడుకుంటాను. అట్లాంటి శరీరంలో చురుకుదనం ఉండదు, ఆరోగ్యం ఉండదు. అర్థమైందా? నేను కూడా పడుకుంటాను. వారానికి దొరికేది 2 రోజులు లీవు, శనివారం, ఆదివారం. అట్లా లేదు. ఇప్పుడు పెద్ద వంశంకులు ఉన్నాడు, ఖాళీగా ఉండరు. వాళ్ళు ఏం చేస్తారు? మీటింగ్ ఉందంటే వచ్చేస్తారు, సువార్తకి వెళ్ళాలంటే వచ్చేస్తారు. వాళ్ళు అక్కడ ఎవరు తిట్టుతారో ఏం చేస్తారు? తిట్టించుకోవాలి కదా. యేసుప్రభు నీ కొరకు తిట్టించుకున్నాడు, కొట్టించుకున్నాడు, ప్రాణం పెట్టాడు, సెలవు శ్రమలు సహించాడు. మనం ఆయన కొరకు ఏం చేయాలి? రూతు వంటి సుగుణాలన్నీ ఎక్కడ చూపించాలి? భూమి మీద ఉన్నంతకాలం ఉన్నప్పుడు చూపించాలి. అది లేకుండా ఎంతో నిర్లక్ష్యం. రూతు మంచిదా, మనం మంచోడు? రూతులో మారాలా వద్దా? ఓకేనా? తర్వాత చూడండి. కాబట్టి ఆగాగు. ఎక్కడ వరకు అయింది? 2 అయిపోయిందా? తర్వాత కాబట్టి చదువు. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేను కోయివాడు వెనుక పొలంలో ఏర్పడిను. ఆ పొలంలో ఆమె కోయిన భాగము ఎలిమెలకు వంశంకోడైన బోయజు. చూసారండి ఎక్కడికి వెళ్ళిందంట? ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయి వారి వెనక పొలములో ఏర్పడి. సో ఆమె ఏం పని, ఎందుకు వెళ్ళింది? పరిగి ఏర్పడి. ఏం చేస్తుంది? అంతే, ఎవరితో ఏం మాట్లాడు. వెళ్ళింది, పనివారు పని చేస్తున్నారు. అప్పుడు బోయజు లేడు, దూరంగా ఉండి పరిగా ఉన్నదాన్ని ఏం చేస్తుంది? ఆమె ఏర్పడి. మీకుందా అనుభవం? పరిగి వేరిన అనుభవం ఉందా? నాకు ఉంది. నేను కూడా చిన్నప్పుడు పరిగి వేరాను. మీకుందా? విన్నాను కదా. కోస్తారు, పంట కోసినప్పుడు, పనులు తీసినప్పుడు కొద్దిగా ఏం చేస్తారు? వదిలేస్తారు. కానీ కావాలని వదలలేదు. ఇక్కడ మనవాళ్ళు ఆటోమేటిక్గా కొనుక్కుంది. అది మేము అవి తెచ్చుకుని దాన్ని మళ్ళీ దుల్లగొట్టి దాన్ని మళ్ళీ అమ్ముకుని గీళ్ళలో చాక్లెట్లు కొనుక్కున్నాం. అర్థమైంది? ఆ విధంగా. కాబట్టి ఇవేం చేస్తుందండి? పరిగెత్తి. అంటే ఎంత క్రమశిక్షణ ఉంచండి. అటువంటి బీదరికంలో ఏమన్నా అన్యాయపు క్రియ చేస్తుందా? న్యాయంగా ఏం చేస్తుందామె? ఎందుకంటే ఆ దేవుడే చెప్పాడు పరిగెని ఏం చేయాలి? వదిలేయాలని ధర్మశాస్త్రంలో చెప్పాడు. అంతకుముందు వేరే మీటింగ్లో చెప్తున్నాం. విన్నవారు వింటున్నారు, లేని వాళ్ళు ఎవరు. అది లింక్ కూడా యూట్యూబ్ పంపిస్తున్నాం. వినని వాళ్ళు వింటున్నారు, వినని వాళ్ళు వినట్లేదు. అట్లా దేవుని వాక్యంలో ఏముందో తెలుసుకోకపోతే మనం ఏమవుదామని అనుకుంటున్నాం చూసుకోవాలి. అందుకనే ఇక్కడ ఏముందండి? కాబట్టి ఆమె వెళ్ళింది. ఆ పొలం ఎవరిదంట? బోయజుది. తర్వాత వచ్చి యెహోవా నీకు తోడైయుండుగాకని చేనుకోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించుగాకని. చూసారా? బోయజు ఎవరండి? భక్తిపరుడు, దేవుని మీద ఆధారపడేవాడు. కాబట్టి
నమ్మకమైన వారికి దీవెనలు మెండు సామెతల్లో ఉంటుంది. నమ్మకమైన వారికి దీవెనలు మెండు. ఎందుకంటే దేవుడు ఆ రీతిగా బోయజ్ని ఆశీర్వదించాడు. అయితే ఇక్కడ ఈ సేవకులు కూడా పనిచేసేవారు కూడా, తన పొలంలో పనిచేసేవారు కూడా బోయజు వచ్చిన వెంటనే ఏమంటున్నారు? యెహోవా నిన్ను ఆశీర్వదించునుగా కానీ చెప్పగా లేదు 4వ యెహోవా మీకు తోడైండునుగా కానీ చేరుకోయే వారితో. మొట్టమొదటిగా నువ్వు చెప్పాలి, ప్రైజ్లో నువ్వు చెప్పాలి ఫస్ట్. అది ఏముండాలి? ఓకే, ప్రైజ్లో చెప్పేసి వచ్చేది కాదు, మిగిలిన క్రియలు కూడా చేయాలి. అంత ఊరికే నోటి మాట కానీ నిజంగా. ఇక్కడ ఏంటంటే ఏమంటున్నాడు? యెహోవా మీకు తోడైండు. ఎందుకండి? వారి పనుల్లో చక్కగా చేయటానికి, సులువుగా చేయటానికి, జ్ఞానంగా చేయటానికి, అపాయాల నుంచి కాపాడటానికి ఈయనేమంటున్నాడు? యెహోవా మీకు తోడు. వాళ్ళు ఏమంటున్నారు? యెహోవా నిన్ను నీ ఆశీర్వాదమే మా ఆశీర్వాదం. ఈయన మీ కంపెనీ బాగా నడిచిందనుకో మీ జీతాలు ఇస్తారు. కంపెనీ లాస్ట్లోకి వెళ్ళిందనుకో ఇంటికి పోమంటారు. అంతేనా ఏం బాబు? అంతేనా? అందుకనే ఇటువంటి బోయాజు వంటి గుణం కూడా మనకు. బోయాజులో ఉన్న గుణం ఏంటండి? దేవుడి మీద ఆధారపడుతున్నాడు. కాబట్టి తన సేవకులను కూడా ఆత్మీయ భాషలోనే ఆయన ఏం చేస్తున్నాడు? ఈ లోకం మీరే ఏం కూర్చున్నాం అని కర్ర పట్టుకుని పెత్తనం చేస్తూ ఉంటారు కదా ఈరోజు ఈ లోకంలో. వాళ్ళని ఏమంటారు? వాళ్ళని పెత్తందారు అట్లాంటి. చూడండి ఎంత బాగుందో. తర్వాత అప్పుడు బోయజు 5వ వచనం, కోయివారి మీద ఉంచబడిన ఆ పనివాణిని చూసి సూపర్వైజర్ ఈ చిన్నది ఎవరిదని అడగగా, ఈ చిన్నది అని అంతా చూస్తున్నాడు. పనివారు పనిచేయటం చూశాడు. అది అయిపోయిన తర్వాత ఈ చిన్నది ఎవరిది అని అడిగాడు. తర్వాత కోయివారి మీద ఉంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీరాలైన యవనురాలు. కాబట్టి ఇప్పుడు ఇది మనకెలా వర్తిస్తుంది? ఇది చెప్పి ఈయన మనకే. ఇప్పుడు ఈయన బోయాజ్ ఏం చేస్తున్నాడంటే ఈ చిన్నది ఎవరిదని సూపర్వైజర్ని అడుగుతున్నాడు. సూపర్వైజర్ కూలీని అడుగుతున్నాడు. అడిగితే ఈ చిన్నది ఎక్కడి నుంచి వచ్చిందంట? మోయాబు దేశం నుండి వచ్చింది. నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీరాలైన యవనురాలని చెప్తున్నాడు కదండి. ఇప్పుడు మనం ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా మనం అడుగుతాం? ఎవరి పని వాడలే. ఎవరికి ప్రైజ్లు ఆడి చెప్పడం కూడా ఉండదు. ఏం చేస్తారంటే ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. పరిచయం చేసుకుని ఎవరైనా మాటలు మాట్లాడి అలాగా పేర్లు తెలుసుకుని ప్రార్థన చేస్తాం, ఇచ్చేద్దాం. వాళ్ళని ప్రోత్సహించడం అదేం ఉండదు కదా. ఈయన ఆ సూపర్వైజర్కి ఏం తెలిసిందండి? ఎందుకంటే ఆ సూపర్వైజరు జవాబుదారి. బోయాజ్కి ఏం చెప్పాలి? జవాబుదారి. మీకు కూడా ఎవరైనా బాధ్యులుగా ఉంటే మీరేం చేయాలి? జవాబుదారు. అందుకని అడుగుతాం, ఎవరు వచ్చారు, ఏమొచ్చారు, ఏం చేశారంటే కొన్నిసార్లు ఎవరు వచ్చారు, ఏమొచ్చారు ఎవరికి తెలియదు, పట్టించుకోవాలి. అది సూపర్వైజర్ తనం కాదు. కొత్త వాళ్ళని కూడా ఏం చేయాలి? తెలుసుకోవాలి. లేకపోతే నేనైతే ఏమంటానంటే కొత్త వారు ఎవరైనా వస్తే రండి నా దగ్గరికి ఉంటాను. వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళని తెలుసుకుంటాం, వాళ్ళ పేర్లు రాసుకుంటాం. అది అట్లా వాడి ఇంట్రెస్ట్ ఏంటనేది చూస్తాం, చెప్తాం. అది చిన్నది కాబట్టి. సో ఏదైనప్పటికీ కూడా ఒకరికొకరు మనం ఏం చేయాలి? ఒకరినొకరు తెలుసుకోవాలి. ఇప్పుడు మీ సంగతులని నాకు తెలుసు కదా. సరే మిగిలిన వాళ్ళు ఎవరైతే రారో వాడి సంగతి తెలియదు, నా సంగతి తెలియదు, వాడి సంగతి తెలియదు.
వాళ్ళు ఆత్మీయంగా ఎలా సిద్ధపడుతున్నారో కూడా నాకు తెలియదు కదా. కేవలం ఒక్కరోజు వస్తే సరిపోతుందా? ఏం చేయాలి? అనుదినము కూడా పరిగెడు. నీకు రోజు భోజనం కావాలంటే రోజు పని చేయాలి. అట్లాగే ఆత్మీయంగా కూడా మనం ఏం చేయాలి? సమకూర్చుకోవాలి. ఇక్కడ మూడో వ్యక్తి ఎవరు? మొదట ఎవరిని చూసాం? ఇక్కడ ఎవరిని చూసాం? నయోమి. ఇప్పుడు ఏం చేస్తున్నా? ఎంత బాధపడిందో అంత సుఖపడుతుంది, ఇంట్లో కూర్చుంది. రెండోది రూతు. మూడోది ఎవరు? బోయజ్. నాలుగోది ఎవరు? సూపర్వైజర్. బాగా చెప్పారు. ఎవరు చెప్పారు? రోహిత్. సూపర్వైజర్. మీరంతా సూపర్వైజర్ కాబట్టి సూపర్వైజర్ కూలోడు కాదు, సూపర్వైజర్ కదా. రెండు కాదంటావా? పరిగేరుకునేవాడు కాదు, ఏరుకోవాలి కదా. ఎవరి కాళ్ళు ఇంట్లో కూర్చుంటారు. మా జామ్సన్ కూడా చెప్పండి, ఈ 4 క్యారెక్టర్స్లో నేను దేంట్లో ఉన్నానని చెప్పండి కదా. జేకర్ అని చెప్తాడు, టైటస్ చెప్తాడు, ఓకే, వంశీ అంకుల్ చెప్తాడు, అన్న చెప్తాడు కదా. కొంతమంది వస్తున్నారు యమనస్తులు, కొంతమంది రావట్లేదు. అట్లా లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. రోహిత్ కూడా వస్తూ ఉంటాడు, జాన్సన్ కూడా వస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు కొద్దిగా ఏమవుతుంది, నయం రెస్ట్ తీసుకుంటాడు. ఎందుకు? అప్పుడే అలసిపోయాడు కదండి. ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి? రిటైర్ అయ్యాక తీసుకోవాలి కదా. నీకు ఎవరొకరు నీ చేతికి అందొస్తే అప్పుడేం చేయాలి? రెస్ట్ తీసుకోవాలి, ఓకేనా. సరే, ఇక్కడ ఏమైంది? తిరిగి చెప్పిన తర్వాత 7వ వచనం ఏముంది? ఆమె, నేను కోయవారి వెనకకు పనుల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవు ఇమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొనిచుండెను. కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు. తర్వాత ఆమె ప్రవర్తన కూడా కనిపెడతా కూర్చున్నాడు. ఎవరు? సూపర్వైజర్, పనివాడు కదా. ఏం చేస్తుందంటే పొద్దున్న నుంచి కంటిన్యూస్గా అలసిపోతాయి కదా. మనం ఇక్కడ 1 గంట కూర్చుంటేనే సీట్లు మారుస్తూ ఉంటాం, ఈ కాదు ఆ కాదు కదా. కష్టం అని అందుకని చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు యూత్ మీదంత శరీర కష్టం లేదు కాబట్టి, ఈ మజిల్స్ గట్టిగా ఉండవు కాబట్టి అంతే అట్లా ఉంటాయి. ఎముకలు కూడా గట్టిగా లేవు, బోన్స్ కూడా ఎట్లా ఉండాలి? గట్టిగా ఉండాలి. అప్పుడే శరీరం, ఈ బాడీ పనిచేస్తుంది. ఇంకా అలాంటప్పుడు కుర్చీల మీద కూర్చోండి అంటాను. అందుకని అర్థమైందా? అది కాబట్టి అంత అబ్జర్వ్ చేశాడు. తర్వాత ఎప్పుడు ఇంటికి వెళ్ళిందో, లంచ్ టైంకి ఇంటికి వెళ్ళి కొంచెంసేపు అలసట తీర్చుకొని కొంచెంసేపు భోజనం చేసి ఏం చేసింది? అంటే వచ్చింది. అత్తమ్మకు ఒక ముద్ద పెట్టి, అంత క్యారెక్టర్ అండి. కాబట్టి ఈ క్యారెక్టర్ చాలామందిలో ఉంటుందా? ఉంది. మన దగ్గర కొంతమంది ఉన్నారు. కాబట్టి సో ఆడవాళ్ళు అట్లా విసుగు అనేది ఉందనుకోండి, ముఖ్యంగా ఆడపిల్లల్లో కష్టం. విసుగు అనేది సహజంగా పేషెన్స్ పెట్టాడు స్త్రీలలో, చూసుకోవాలి కదా. అందుకనే కొద్దిగా కామన్ సెన్స్ ఇవన్నీ నేర్చుకున్నాం అనుకోండి. ఇదే మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్కి పోనవసరం లేదు. అవన్నీ ఈ కెరియర్ గురించి చెప్తూ ఉంటారు. ఇది మన వ్యక్తిత్వాన్ని పరలోకానికి సరిపడినట్టుగా మార్చే ఇదేంటిది? పర్సనాలిటీ కోర్సా? అట్లా చేసుకోవాలి. తర్వాత పనివాడు అన్ని క్యారెక్టర్లు బాగున్నాయా లేదా? తర్వాత స్వర్గ చదువు. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి వినుము, పోవద్దు. ఎక్కడ ఉండమన్నాడండి? ఇది కో ఎడ్యుకేషన్ కాదు. ఇక్కడ పనికత్తెలతో ఉండు, గర్ల్స్తో ఉండు. ఎవరితో ఉండు? అందుకనే చర్చ ఎప్పుడు గర్ల్స్, ఓకే. అటు ఇటు కలవద్దు, లేనిపోయిన అట్రాక్షన్స్కి గురవుతూ ఉంటారు.
అమ్మాయికుడు ఉండు. ఆ క్యారెక్టర్ ఆయనకి ఏమైంది, తన గుణగణాలు బాగా నచ్చినాయి కాబట్టి అమ్మ ఈ పొలంలోనే వేరే పొలంలోకి వెళ్ళదు. కొంతమంది ఏంటంటే ఇక్కడంతా సరిగానే ఉంది, దేవుని యొక్క క్రమమైన పద్ధతిలోనే పరిచర్య జరుగుతుంది, అనవసరంగా ఏమవుతుందంటే సాతాను పనిచేస్తాడు, ఇటు అటు డైవర్ట్ చేస్తాడు. ఇక్కడ పరిచర్య బాగానే జరుగుతుంది, ఆత్మీయ వర్ధిల్లడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ రావు కదా. లేకపోతే ఇటు అటు వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు మంచోళ్ళు, ఇప్పుడు జాయ్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయినా ఏమవుతున్నారు, వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు, నేర్చుకుంటారు. సరే సండే ఒకరోజు వెళ్ళి కూర్చుని వచ్చేసేయాలి, మిగిలిన రోజు అంతా మీకు కావాల్సిన వాక్యం ఇక్కడి నుంచి వస్తుందా లేదా తీసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశంసలు మనం పొందాలి. యేసు ప్రభు ఈయన నమ్మకమైన వాడు, ఈయన దేవుని యొక్క పని విషయాల్లో కానీ నేర్చుకునే విషయంలో కానీ చురుకైన వాడు, యథార్థవంతుడు, ఆసక్తి కలిగిన వాడు. ఒక బోయాజు వంటి మానవుడు ఐశ్వర్యవంతుడే అటువంటి సుగుణాలను కోరుకుంటున్నప్పుడు యేసు ప్రభు కూడా కోరుకోవడం శాశ్వతంగా తనతో పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తాడు, మన గుణాలు అలా లేవు, క్వైట్ ఆపోజిట్. అయితే యేసుక్రీస్తు ప్రభు మనల్ని రక్షించి మనకి నూతన స్వభావం ఇచ్చి ఇప్పుడు రూతులాగా ఉండమని చెప్తున్నాడు. రూతు విషయంలో రూతులాగా, సూపర్వైజర్ విషయంలో సూపర్వైజర్ లాగా, బోయాజు విషయంలో బోయాజు లాగా, ఇంకెవరు నయోమి విషయంలో నయం. ఈ అందరూ మనలో ఉండాలి. ఆల్ దోస్ పర్సన్ షుడ్ వర్క్ ఇన్ అస్. అర్థమవుతుందా? కాబట్టి ఆ విధంగా ఇదే పొలంలో తన సేఫ్టీ కూడా అష్యూరెన్స్ ఇచ్చాడు కదా. ఎందుకంటే అక్కడ తెలుసు ఇటు అటు వెళ్తే ఏమవుతుందో తెలుసు. తర్వాత ఇంకేమైందో, బోయాజు గుణాలు ఇంకేటువంటివో అవి ప్రభు చిత్తం అయితే వచ్చే వారిని చూసుకుందాం. సో ప్రార్థన చేసుకుందాం.